నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో యొక్క కాపుల యొక్క తీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ ప్రాధాన్యత అనే అంశానికి సంబంధించి ప్రధానంగా మనతో మాట్లాడేందుకు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వేల్పూరి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారికి నమస్కారం సార్. చెప్పండి సార్, రానున్న రోజుల్లో కాపుల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం రాజకీయ పార్టీలు కాపుల్ని ఎలాగో కరేపాకులాగా వాడుకుంటున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తాయి. 1976 నుంచి కాపు సామాజిక వర్గాన్ని 1956 నుంచి కాపు సామాజిక వర్గాన్ని నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కరివేపాకులా వాడుకోవటం, అనేక రకాలుగా ఈ సామాజిక వర్గాన్ని మోసం చేయటం అనేది జరిగింది. మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఆ రోజు ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం బీసీ జాబితాలో ఉంటే దాన్ని తొలగించారు. అదేవిధంగా తర్వాత మన దామోదర్ సంజయ్ గారు దళిత సీఎంగా ఉన్నటువంటి దామోదర్ సంజయ్ గారు మళ్ళీ 61లో బీసీల్లో మరలా పెడతాము, మరలా వచ్చినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మళ్ళీ తొలగిస్తాం. ఇవన్నీ కూడా 1956 నుంచి ఈ సామాజిక వర్గం మీద సింగిల్ లార్జెస్ట్గా ఉండటం వల్ల అనేక కుట్రలు రాష్ట్రంలో చేయడం జరిగింది. ఫైనల్గా రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో 2004లో కాపులను బీసీలో చేస్తాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. హామీని కూడా తొంగలో తొక్కి ఆ రోజు ఆయన కాపులని బీసీలో చేర్చకుండా మోసం చేయడం జరిగింది. స్వయంగా ఏఐసిసి చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి గారు బీసీలో చేర్చకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాపులను మోసం చేసిన విషయం బహిరంగ రహస్యం అన్నమాట. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు కార్పొరేషన్ పేరుతో, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు కూడా కాపుల దీక్ష చాలా న్యాయమైంది, చట్టబద్ధమైంది అని చెప్పేసి తర్వాత ఆయన కూడా యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ కూడా ఒక సింగిల్ రూపాయి కూడా కేటాయించకుండా 10,000 కోట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయటం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాలు అన్నమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ను మనం కాపాడుకోవాలి. కులాలు మతాలు అనేవి ప్రతి రాష్ట్రంలో ఉంటాయి, అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందన్నమాట. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి కూడా ఈ కుల శిక్ష అనేది ఉంది. అయితే ఆ రోజు ఇంటర్నల్గా నడిచింది, ఆ రోజు సోషల్ మీడియా కానీ మన మీడియా కానీ పెద్ద ఎత్తున లేకపోవడం వల్ల బయటకు రావడానికి టైం పట్టింది. ఈ రోజు ఏంటంటే సోషల్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండటం వల్ల వెంటనే ఎవరు ఏ కుట్రలు చేసినా మోసం చేసినా వెంటనే విత్ ఇన్ మినిట్స్లోనే మనకు బయటకు రావటము, ఇదంతా కూడా బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది అనమాట. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కూడా పొత్తు మీద డిస్కషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నాను, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా కూడా సౌత్ ఇండియా ఉండటం జరిగింది. దగ్గర 30 సంవత్సరాల నుంచి మిర్యాల వెంకటరావు గారు ఆర్గనైజేషన్లో కూడా నేను ఉంటాము, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాము. ఆ రోజు కాపులను బీసీలో చేర్చాలని 2006లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కుప్పం నుంచి పులివెందుల, తడ నుంచి ఇచ్చాపురం దగ్గరగా 1520 కిలోమీటర్లు 70 రోజులు పాదయాత్రలు చేయటం, అదేవిధంగా నెల్లూరు జిల్లా కావల్లో కూడా ఒక 8 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమాలు కాపు సామాజిక వర్గం యొక్క భవిష్యత్తు కోసం, హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా సామాజిక న్యాయం ఉండాలి, అన్ని వర్గాలకి కూడా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 225 కులాలు ఉన్నాయి, అన్ని వర్గాలు కూడా కేవలం 1-2 సామాజిక వర్గాలే కాకుండా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు జరిగినాయి. దురదృష్టవశాత్తు రేపు 2024 ఎన్నికలకి కొత్తగా కొన్ని కాపు సంఘాలు అనేవి కొన్ని రావటం జరిగింది అన్నమాట. ఎన్నికల పర్పస్లో వచ్చినాయి. వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతాము అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయటం, లేదా 100 సీట్లు కావాలని డిమాండ్లు, ఇవన్నీ కూడా అంటే సంబంధం. ఇప్పుడు ఒక ప్రత్యేక విషయాన్ని గమనించినట్టయితే జనసేన పార్టీ కేవలం కాపు సామాజిక వర్గాన్ని ఎక్కువగా ఆదరిస్తుంది అనేది ఒకటి జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొన్ని రకాల ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అంటే కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఒక విషయం చెప్తూనే రేపొద్దున అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు అధికార షేరింగ్ ఇవ్వాలి, మా పార్టీ జనసేన ఒకవేళ సపోర్ట్ లేకపోతే అవతల ఉన్నటువంటి టీడీపీ అధికారంలోకి రాదు కాబట్టి హరిరామ్ జోగి లాంటి వాళ్ళు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేఖలు రాయటం రకరకాల గందరగోళం సృష్టిస్తున్నారు. ఓ పక్కనేమో పవర్ షేరింగ్ కావాలంటారు, ఓ పక్కనే ఒక ఎమ్మెల్యే కూడా జనసేనకి లేని పరిస్థితి ప్రస్తుతం.
ఈ నేపథ్యంలో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దురదృష్టవశాత్తు హరిరామ్ జోగి గారు చాలా సీనియర్ లీడరు, కురువృద్ధులు. నాకు తెలిసి ఆయన దగ్గర ఈరోజు 90 సంవత్సరాల వరకు వయసు కూడా ఉండొచ్చు. అయితే ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవటం అనేది సర్వసాధారణమైన ఇష్యూ. ఈరోజు కూడా 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దగ్గరగా 50 పార్టీలతో, రాజకీయ పార్టీలతో అందరినీ కూడా ఒక ఫ్రంట్గా ఏర్పడి మన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఫైట్ చేస్తున్న విషయం మనం చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాష్ట్ర పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శ్మశానంగా మార్చారు. దగ్గరగా ఒక 50 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళడం జరిగిందన్నమాట. ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ కులాలు మతాలు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు స్టేట్ బాగుంటే మనం అంతా బాగుంటాం అనేటువంటి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలవటం, పొత్తు పెట్టుకోవటం ఇవన్నీ కూడా జరిగింది. సీట్లు అనేవి కేవలం రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తాయి. ఎవరికి ఎన్ని సీట్లు ఆయా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, రాజకీయ పార్టీల పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. దానికి మేము సంఘాలుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కావాలని కోరుకునే వ్యక్తులుగా మేము వాటికి సపోర్ట్ చేయడం అనేది మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. అట్లా కాకుండా నేనే అన్ని సీట్లు డిక్లేర్ చేసేసి ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే పోటీ చేయాలో, ఎవరు ఎంపీగా పోటీ చేయాలో నేనే లేఖలు రాసేస్తే అవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. జోగయ్య గారు లాంటి సీనియర్ మోస్ట్ మరి లీడర్, ఒక కురువృద్ధుడు ఆయన, మరి ఆయన కూడా ఈ విధమైన లేఖలు రాసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది జనసేనకు సంబంధించిన కాదు, ఇది రాష్ట్ర యొక్క భవిష్యత్తు, రాష్ట్ర సంక్షేమం కోసం మనం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా మేలు చేయాలనుకుంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనుకుంటే దయచేసి ఇలాంటి లేఖలు హరిరామ్ జోగయ్య గారు రాయొద్దని ఆయన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వేరే ఒక జూనియర్ మోస్ట్ అయితే మనం ఎవరికైనా చెప్పొచ్చు. రాజకీయాలు ఆయన దగ్గర 50 సంవత్సరాల నుండి ఏ రాజకీయ పార్టీకైనా ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బీఫామ్ ఇస్తారు. అంతే తప్పితే కుల సంఘాలు, రెడ్డి సంఘము, కమ్మ సంఘము, కాపు సంఘము, బీసీ సంఘము, దళిత సంఘాలు వీళ్ళు బీఫామ్స్ ఎవరు, వీళ్ళు డిక్లేర్ చేయరు క్యాండిడేట్స్ని. మరి ఇంత రాజకీయ పరిమితం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విధమైనటువంటి లేఖలు రాసి కన్ఫ్యూజన్ చేసి, అంటే అమాయకులు ఇప్పుడు ఓటర్స్లో చాలా మంది ఇప్పుడు, ఎందుకంటే గత ఎన్నికల్లో దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టారు మనకి ఆంధ్రప్రదేశ్లో. భారతదేశం ఎక్కడా ఖర్చు పెట్టలేదు. మరి ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాం వల్ల ఇవాళ మనం 50 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఇవాళ జోగయ్య గారు లాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో మనం ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరు డిసైడ్ చేస్తారు, మన బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనేది ఆలోచించకుండా ఇలాంటి లేఖలు రాసి ఆయనే క్యాండిడేట్స్ను కూడా డిక్లేర్ చేసి ఇవన్నీ చేయడం అనేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదము. రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైనటువంటి ఇండికేషన్స్ పోతాయి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ కదా, ఆయన చెప్పింది వాస్తవం ఏమో, అంటే అసలు కుల సంఘాలే ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు నిర్ణయిస్తారు అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ ఒక క్లారిటీగా లేనప్పుడు సామాన్యుడికి అనేకమైన డౌట్స్ వస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా లేఖలు రాశారంటారు, కురువృద్ధుడు అంటున్నారు హరిరామ్ జోగి గారు. నిజంగా ఆ లేఖలన్నీ కూడా ఆయనే రాశారంటారా, లేకపోతే ఎవరైనా కొంతమంది వారి పేరు మీద పంపించిన పరిస్థితులు? మీరు చెప్పింది కూడా ఉంది. ఎవరు రాసినా దానికి బాధ్యత ఇప్పుడు మాది సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అదేవిధంగా మహారాష్ట్రలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఎవరు ఎక్కడ తప్పు చేసినా కూడా వేరుపూడి శ్రీనివాస్ సౌత్ ఇండియా కాపు జనరల్ సెక్రటరీగా మటుకి ఆయనకి సంబంధం ఉండేది, ఆయన పర్మిషన్ లేకుండా ఎందుకు లేదంటారు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మా దగ్గర ఖండించాలి. ఈ లేఖలు నేను రాయలేదు, 10 రోజులు రాశారు, నా సైన్ చేసి ఉంటే ఆల్రెడీ 10 రోజులు ఎవరు చేశారు, వాటితో నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది ఆయన చెప్పొచ్చు. ఆయన ఏమవుతుంది, ఆయన ఎప్పుడైతే లేఖలు రాస్తున్నాడో అది వెంటనే సాక్షి పేపర్లో ఫస్ట్ పేజ్ ఇదే విషయం హరిరామ్ జోగయ్య గారు లేఖ రాయటం, సాక్షిలో ఫస్ట్ పేజీలో రావటం, అదేవిధంగా మంత్రులుగా ఉన్నటువంటి అమ్మటి బ్రాహ్మణయ్య గారిని కావచ్చు, లేకపోతేనేమో మన విశాఖపట్నం ఆయన శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే అమర్నాథ్ ఆయన కావచ్చు, లేకపోతే ఇంకా మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో కాపు నాయకులు అనేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాపులను మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నాడు, ప్యాకేజీగా అమ్మేస్తున్నాడు, కాపులకి న్యాయం చేయట్లేదు అని అంటున్నాడు. అది ఒక వర్షన్ అయితే, చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర కాపులు తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు అనేది ఒక వర్షన్ అయితే, మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులందరినీ ఎవరి దగ్గర తాకట్టు పెట్టినట్టు? ఒక విషయం బ్రదర్ మీకు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో వాళ్ళున్న రాజకీయాల్లో అత్యంత నిజాయితీ పడినటువంటి నాయకుడు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు అన్ని వర్గాలకి
అక్కడ దళితులు, బీసీలు, కమ్మ, రెడ్డి, కాపు, యాదవ, గౌడ అన్ని సామాజిక వర్గాలకి, రైతులకు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం, సొంత డబ్బులు అనేది మనం చూస్తున్నాం. మనం ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే భారతదేశ చరిత్రలో ఎలాంటి నాయకుడు లేడని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మన ముఖ్యమంత్రులు. వాళ్ళు కూడా ఏ రోజు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంత నిజాయితీ పడినటువంటి ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడిని డ్యామేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డితో ఇంటర్నల్గా లోపాయికారిగా ఒప్పందం లాంటిది పెట్టుకుని కొంతమంది కుల సంఘాల పేరుతో లేదా కొంతమంది అధికారులు ఇవన్నీ కూడా మీటింగ్స్ పెట్టి డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం అనేది సింగిల్ లార్జెస్ట్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆంధ్రప్రదేశ్ రాజకీయము అంటే పవర్ గవర్నమెంట్ ఏర్పడుతుందని చాలా తెలుస్తుంది. అయితే ఈ సామాజిక వర్గంలో వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా అమాయకమైనటువంటి ఓటర్స్. ఎట్లా అంటే 1956 నుంచి ఈ సామాజిక వర్గాన్ని నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వరకు 100 సార్లు మోసం చేశారు. అయినా కూడా ఈ రోజు వరకు ఎవరు మోసం చేశారు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో అమాయకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఎడ్యుకేషన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది జరిగినా కూడా ఎక్కువ మంది మెంబర్ ఉన్నప్పుడు వాళ్ళని సమైక్యం చేయడానికి టైం పడుతుంది. నలుగురు అయితే 5 నిమిషాలు కలుస్తారు, ఒక 2 కోట్ల మంది అయితే టైం పడుతున్నారు. ఇవాళ రేపు ఎన్నికలకి 90% కాపు సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు కూడా చైతన్యమైనవి. ఒక సరైనటువంటి నిర్ణయం ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మనకు వేరే ఆల్టర్నేషన్ లేదు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండుటి యొక్క పొత్తుతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనీ, మీడియా మాఫియా. అంటే మీడియా అంటే ఏదో మీలాంటి డిఎన్ఏ ఛానల్ లాంటి 2-3 ఛానల్స్ తప్పితే కథ అన్నీ కూడా ఆయన కబంధాలు అసలు పెట్టుకుని ఇవాళ రాష్ట్రంలో 10,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి ఓటుకు 10,000 అయినా సరే కొని వాళ్ళు రేపు అధికారంలో రావాలి, అధికారంలోకి వస్తే దోపిడీ చేయొచ్చు, దోచుకో స్కీము. అదే జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ షర్మిల గారు కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, పార్టీ మొత్తం కూడా టోటల్గా యాక్టివిటీలో ఉన్నారు. యువతల చైతన్యవంతం చేయాలి. ఇవాళ ఓటు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, సామాన్యమైన వ్యక్తికి కూడా ఒకే ఓటు ఉంటుంది. ఓటు అనేది మనకు వజ్రాయుధం అనమాట. ఆ వజ్రాయుధంతో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలనే కదా, మీరు ఏ రంగం చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయి ఉంటూ లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు అంటే ముఖ్యంగా ఓటర్స్ చైతన్యం అయ్యి సరైన వ్యక్తికి, అంటే ఎవరైతే రేపు అధికారంలోకి వస్తే మన ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇంతవరకు మీ రాష్ట్రానికి క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి, పోలవరం పరిస్థితి అంటే తెలియదు, అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్ పొజిషన్ లేదు, కడప స్టీల్ ప్లాంట్ ఇష్యూ తెలియదు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా స్పాయిల్ చేసి మైనింగ్ మాఫియా తయారైంది, తర్వాత ఇసుక మాఫియా ఏంటి, శాండ్ ఏంటి, ఎర్రచందనం స్మగ్లర్స్ కూడా వాళ్ళ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పెద్దలుగా వచ్చినటువంటి వ్యక్తులు లేదా సీనియర్ మోస్ట్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది సంఘాలుగా వచ్చి వాళ్ళు కూడా మీటింగ్స్ పెట్టి డిస్టర్బ్ చేయడానికి అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా ఏమన్నా కోరికలు ఉంటే ఉండొచ్చు, మీ వ్యక్తిగత కోరిక కోసం ఈ రాష్ట్రాన్ని స్పాయిల్ చేయొద్దని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అన్నమాట. ప్రత్యేకించి అజరామ్ జోయ్ గారికి కూడా దయచేసి సార్, మీకు ఇప్పుడు ఆల్రెడీ 90 సంవత్సరాలు వచ్చినాయి, మీకున్న వయసులో మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. ఇలాంటి లేఖలు మీరు రాసినా, మీ పేరు మీద ఎవరైనా కూడా దొంగ సంతకాలు పెట్టి రాసినా దాని ఎఫెక్ట్ అంతా కూడా మీ మీద పడుతుంది. మీకున్న చెడ్డ పేరు, మీకున్నటువంటి మంచి పేరు కూడా పూర్తిగా పోయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి వ్యక్తుల్లో మీరు కూడా భాగస్వామ్యం అయినట్టుగా ప్రజలందరూ కూడా, రాష్ట్రం అంతా కూడా భావిస్తుంది. ఎందుకంటే జోగయ్య గారు ఒక లేఖ రాయగానే వెంటనే సాక్షి పేజీలో ఫస్ట్ పేజీలో బ్యాన్ రైట్ వేయటం, సాక్షికి అనుకూలమైనటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిస్కషన్ చేయటము, జోగయ్య గారు ఎట్లా అన్నారు, ఇంకేముందని చెప్పేసి చెరువుల పొలవులుగా దాన్ని ఆకాశం ఎత్తుగా ఇచ్చేసి ఇవన్నీ కూడా కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల్లో భాగస్వాములు కావద్దని అజరామ జోగయ్య గారికి నేను దగ్గర 35 సంవత్సరాల నుంచి కాపు సమాజ వర్గంలో ఉంది. మరి అనేక పోరాటాలు, పాదయాత్రలు కానీ, ఆమరణ నిరాధ్యక్షులు కానీ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేసినటువంటి ఒక కాపు సామాన్యమైనటువంటి నేను ఒక కార్యకర్తగా చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీకు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి, మీ వయసుతో పోల్చుకుంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి మీలాంటి వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఎవరైనా చేస్తే వెంటనే ఖండించండి, నా ప్రమేయం లేకుండా. నా లెటర్ ప్యాడ్స్
దొంగిలించి ఎవరో రాసుకెళ్ళారనేది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటివన్నీ కూడా కుట్రలు చేయడానికి 100 కుట్రలు చేసి రేపు కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో అధికారం సాధించడానికి సిద్ధమని చెప్పేసి కొన్ని 100 కోట్లతో ఫ్లెక్సీ చేస్తే మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఎలాంటి పరిస్థితి సిద్ధం అనేది పెడుతున్నారు కదా, దాదాపు 1000 కోట్లు ఖర్చు అవుద్ది అంటున్నారు. ఈ ఖర్చు అనేది దేని నుంచి, ప్రభుత్వం నుంచి పెడుతున్నారా, పార్టీ నుంచి పెడుతున్నారా అనేది కూడా రూమర్స్ వస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? అంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ మీలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా చిన్న పేపర్లు ఉన్నాయి, నా దగ్గర 250 చిన్న పేపర్లు, చిన్న యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా అనేక టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎవరికి ఒక సింగిల్ రూపాయి ఇవ్వకుండా కేవలం సాక్షి పేపర్కి కొన్ని 100 కోట్లు, సాక్షి టీవీ కొన్ని 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటము, ఒకేసారి కోటి నుంచి 200-300 కోట్లకు వెళ్ళేటువంటి పరిస్థితిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా బహిరంగ రావాల్సింది అనమాట. అంటే ఈ మీడియాలో ఉన్నటువంటి వాస్తవాలు కూడా బయటకు రాకూడదు అనే దాని మీద అధికారులను పూర్తిగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అక్కడ కూడా పేపర్స్ దానికి కూడా ఒక తీర్మానం చేసి అక్కడ కూడా ఆ పేపర్స్ కొనడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అయితే ఏది రేషన్ దానికి కూడా బ్యాగ్స్ వేశారు. ఆ బ్యాగ్స్ కూడా దగ్గర 800 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అసలు ఒకదానే కాదు, ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ అంటే దానికి వెంటనే నెక్స్ట్ రోజు 1 కోటి రూపాయలు, ఒకే రోజు సింగిల్ డే రోజు 1 కోటి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ సాక్షి టీకి ఇవ్వటం, సాక్షి పేపర్కి ఇవ్వటం అన్నమాట. అంటే మరి నిజంగా చాలా పేపర్లు ఉన్నాయి. చిన్న పేపర్లు అయితే పాపం వాళ్ళు రెక్కాడి దగ్గర డొక్కాడిన పరిస్థితుల్లో ఉంటారు. ఎవరికే సింగిల్ రూపాయి ఇవ్వకుండా అంటే జర్నలిజాన్ని కూడా వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకుని 4th ఎస్టేట్ని చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్, ఆయనకు సొంత పేపర్, సొంత ఛానల్ లేదు. ఏంటంటే ఆయనదే సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆయనదే. ఆయన దాంతోపాటు మేజర్గా వాళ్ళు ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నీ కూడా ఆయన కబంధాలు వస్తూ ఉన్నాయి. వాటిలో కూడా మన మెగా కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన సిండికేట్ అనేది మన అందరికి తెలిసిన ఇష్యూ అనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు టీవీ లేదు, పేపర్ లేదు, ఇల్లు లేదు అంటే నీకు ఇప్పుడు బెంగళూరులో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు, అదేవిధంగా తాడేపల్లిలో, అదేవిధంగా మనకి పులివెందుల్లో, కడపలో అంటే దగ్గరగా 2-3 వేల రూమ్స్ ఒక వ్యక్తికి 2-3 వేల రూమ్స్ ఉన్నాయి. చెల్లి లేరు, తల్లి లేరు, బాబాయ్ లేరు, ఎవరు లేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 1000 కోట్ల సామ్రాజ్యంలో ఒక దీంట్లో కోటలో ఉంటూ నేను చాలా పేదవాడిని, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వ్యక్తిని చెప్పటం అంటే ఇంతకు మించిన అబద్ధాలు నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పేదవాళ్ళకి పెత్తందారులకు మధ్య పేదవాళ్ళకి పెత్తందారులకు 5 కిలోమీటర్లకు వెళ్ళడానికి ఈయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాలి. ఈయన పేదవాడు అని చెప్తాడు. అదేవిధంగా బాత్రూమే 1 కోటి రూపాయలది అంత ఖర్చుకున్నారని చెప్తున్నారు. ఆయన పేదవాళ్ళని చెప్పుకోవాలి. తర్వాత ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 కోట్లు 10 కోట్లు పెట్టి మళ్ళీ నేను నా ఇల్లు డిజైన్ కావాలి, గ్లాసులు బయలుపోయి తలుపులు లేవని చెప్పేసి ఇల్లు కట్టిన నెక్స్ట్ మంత్లోనే మళ్ళీ దానికి కూడా 4-5 కోట్లు తీసుకోవటం ఇవన్నీ కూడా అంటే ఓపెన్ ఇష్యూ సీట్లో కూడా ఏ కూడా సీట్ రేట్స్ లేవు అనమాట. అంటే ధనదాహం అనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ధనదాహం ఈ దేశంలో ఎవరికీ లేదు. ఎందుకంటే టాటా బిర్లాలు ఉన్నారు, వాళ్ళ నిజంగా వాళ్ళు కూడా వ్యాపారాలు చేసి ఒక 100 సంవత్సరాలకు 1 లక్ష కోట్లు సంపాదించడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ఒక్క వ్యాపారం లేకుండా కేవలం 1 సంవత్సరంలో 1 లక్ష కోట్లు మరి వాళ్ళ దోపిడీ చేయటం అంటే అది సామాన్యమైన ఇష్యూ కాదు. అంటే రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని ప్రతి దాంట్లో బ్లాక్మెయిల్ చేసి అదేవిధంగా ఎవరన్నా ల్యాండ్స్ కావాలంటే ఇటీవల రీసెంట్గా కూడా కంపెనీస్కి ఆయనకు కావాల్సిన బెనామీ కంపెనీస్ అని చెప్పండి, ఆయన సొంత కంపెనీస్ అని చెప్పండి, వాటన్నిటికి కూడా కొన్ని వేల ఎకరాలు ఇవాళ 1 సెంటు సైట్ దొరకాలంటే చాలా కష్టమైన పరిస్థితి. దానికి అప్లై చేసుకుని 4 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 500 ఎకరాలు కావాలంటే 25,000 ఎకరాలు ఇస్తున్నారు, 1000 ఎకరాలు కావాలంటే 30,000 ఎకరాలు ఇస్తున్నారు. అంటే ఇదంతా కూడా అడ్డు. అంటే ప్రజల యొక్క ఆస్తిని, ప్రజల యొక్క భూమిని మీరు మీ సొంత బినామీలకి వాళ్ళకి వీళ్ళకి పంచిపెడతాం అంటే ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయటం, రాజ్యాంగాన్ని అవమానించడం, ప్రజలను ముఖ్యంగా ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా కూడా ప్రజలంతా కూడా చైతన్యం అయ్యి రేపు 2024లో ఆ కులం ఈ కులం అనేది కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఈరోజు శ్మశానంగా ఉంది. ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఎవరైనా చేయడానికి లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే అక్కడ ఉన్నట్టు సామాజిక వర్గాలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ అందరూ కూడా డెవలప్ అవుతారు. ఇవాళ మనం ఇజ్రాయెల్ గాజా పొజిషన్ చూస్తాం. మరి గాజా మీద ఫైట్ చేస్తున్న ఇజ్రాయెల్
అక్కడ వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, బాంబ్స్ ఇవన్నీ వేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. దాంట్లో నేను మంచివాడిని, నాకు సంబంధం లేదు, నేను ఫలానా కులం అని ఉండరు. ఏ కులం అయినా ఏ మతం అయినా ఒకసారి బాంబు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేల మంది చనిపోతారు. అంటే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జరిగేటువంటి అన్యాయాన్ని, అరాచకాన్ని, రాక్షస పాలనని అంతం చేయాలంటే అన్ని సామాజిక వర్గాలు 225 సామాజిక వర్గాలు ఉన్నాయి. దాంట్లో 1-2 సామాజిక వర్గాలే రూల్ చేసింది. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాయలసీమ జిల్లాలో మీకు చెప్పుకోవాలంటే 74 అసెంబ్లీ సీట్స్ ఉంటే ఆ 74లో ఎస్సీ ఎస్టీ సీట్లు తప్పితే కథమ సీట్లు అన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేసి అదేవిధంగా సామాజిక యాత్ర చేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని ఒక పక్కన సమాజ్ చేస్తున్నారు. సమాజ్ చేసి ఈ 223 కులాలని వీళ్ళందరినీ కూడా ఒక పాదయాత్రలాగా చూసి వీళ్ళని అవమానించి వీళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి దళితులనే కాదు, బీసీలు ఏంటి, కాపులు ఏంటి, ఇంకో సామాజిక వర్గాలు, ముస్లింస్ ఏంటి, అందరి మీద దాడులు చేయటము, అదేవిధంగా నేరాలు ఘోరాలు ఏ విధంగా చేస్తున్నారన్న విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలని వాళ్ళ రోజు డైలీ చెప్తుంది మా అన్నగారు ఏ విధంగా చేశారు, ఎక్కడ మాఫియా అయితే నియంత్రణ అని చెప్తే ఆవిడే స్పష్టంగా చెప్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల చేస్తుందన్నారు కదా, షర్మిల చేస్తుందనే విషయానికి సంబంధించి రోజా మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. ఏమంటారంటే ఇలా ఆస్తుల కోసం జరుగుతున్నటువంటి యుద్ధమే తప్ప ప్రత్యేకమైనటువంటి వర్షం ఏం కాదు, ఈమె ఆల్రెడీ తెలంగాణలోనే వాళ్ళు పంపించేశారు కాబట్టి ఆమె వచ్చి ఇక్కడ చేసేది ఏంటంటే కూడా కామెంట్ చేస్తారు. అంటే రోజా గారు చెప్పిన దాని మీద నేను చెప్తాను. ఇవాళ 1,00,000 కోట్లు ఆస్తులు ఉన్నాయండి. ఇవాళ చట్టం ఏముంది, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో మహిళలైన ఎవరైనా కూడా అందరికీ ఈక్వల్ షేర్ అనేది ఉంది. వాళ్ళకి సింగిల్ రూపీ ఇవ్వకుండా వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళ ఇక్కడి నుంచి తెలంగాణ పారిపోయిన మాట వాస్తవం అది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి, ప్రాణ రక్షణ కోసం అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఉన్నటువంటి ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, జడ్జిలకి ఎవరికి చివరికి ఎలక్షన్ కమిషనర్కి ఎవరికి మాకు ప్రాణ రక్షణ లేదని చెప్పేసి మనం రోజు చూస్తున్నాం ఇన్సిడెంట్స్ కూడా. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేస్ కూడా కలెక్టర్లని, ఎస్పీలని వార్నింగ్స్ ఇవ్వటం, మీరు మేము చెప్పినట్టు వినకపోతే, తొత్తులుగా ఉండకపోతే బాధ్యత ద్వారా నీ కాలు మొక్తా అని అనకపోతే ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళు అంచు చూస్తాం, వాళ్ళు ప్రాణాలు చేస్తామని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవమే. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసం ఎవరైనా పోరాడతారు. అంత మాత్రాన నువ్వు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోవటం అనేది సాధ్యం కాదు. ఇటన్నిటి మీద ఆవిడికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చెల్లిగా మనకన్నా ఎక్కువ తెలుస్తుంది. తన యొక్క సొంత ఇంట్లో జన విషయాలు తెలుస్తుంది. విషయాలు తెలిసి ఈ రోజు కూడా వాళ్ళు ఏం కౌంటర్ చేయట్లేదు. అదేమంటే మా చెల్లి వచ్చి ఎవరో సోనియా గాంధీ చెప్పింది, లేదా రాహుల్ గాంధీ చెప్పాడు, ఇంకోటి చెప్పారు అంటారు. ఎవరో చెప్పాల్సిన పని లేదు. ప్రతి దాని మీద మీరు చేసేటువంటి అరాచకాల మీద మీకు కావాలంటే దమ్ముంటే మీరు కమిషన్ అయింది, ఏమేం చేశారు, మీ ఆస్తిలో కూడా 1000 కోట్లకు ఏ విధంగా ఎదిగింది, షార్ట్ పీరియడ్గా ఏ విధమైనటువంటి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ప్రత్యేకమైనటువంటి వాటి కోసం రూల్స్ ఫ్రేమ్ చేసి మరి 1000 కోట్ల కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా వేరే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుని పాపం 4 సంవత్సరాలు అయితే వాళ్ళకి ఇంతవరకు బిల్స్ ఇవ్వకుండా, అదేవిధంగా రాజధాని రైతుల విషయం అయితే మీకు చెప్పడానికే లేదు. దగ్గర 1520 రోజులు 25 రోజులు అయింది ఇప్పటికీ. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇన్ని రోజులు దీక్షలు, ముఖ్యంగా మహిళలు దీక్షలు చేసినటువంటి చరిత్ర అయితే నాకు తెలిసినంత ఎక్కడా లేదు. మరి ఇలాంటి మహా పోరాటాన్ని డెఫినెట్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరిని మోసం చేస్తే, ఒక సామాజిక వర్గాన్ని మోసం చేస్తే పర్లేదు. ఆయన దళితుల్ని 26 స్కీమ్స్ ఉంటే వాళ్ళకి 26 స్కీమ్స్ రద్దు చేశాడు. బీసీలు 139 బీసీ సామాజిక వర్గాలకి అందరికి చైర్మన్లు ఇస్తాను అని చెప్పేసి ఆయన ఎన్నికల ముందు చెప్పారు. 139 సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు అని చెప్పేసి కేవలం 56 కార్పొరేషన్స్ మాత్రమే ఇచ్చారు. ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను అనమాట. సరే, కాపు సామాజిక వర్గం అంటే 100% మోసం చేశారు. అదేవిధంగా ముస్లిమ్స్ను కూడా వాళ్ళకి ఉన్నట్టు స్కీమ్స్ రద్దు చేసి వాళ్ళ మీద దాడులు చేయటం. ఇక ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం అని లేకుండా అన్ని సామాజిక వర్గాల మీద అటాక్ చేయటం, మర్డర్ చేయటం, డోర్ డెలివరీస్. చివరికి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేసి ఇది నియంత్ర పరిపాలన, దోపిడీ పరిపాలన, దొంగల పరిపాలన అని చెప్పేసి ఫస్ట్గా దగ్గర మరి కోటంపేట శ్రీధర్ రెడ్డి గారు అంటే, ఆనం రామనారాయణ రెడ్డి గారు అంటే, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం. మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇక్కడ కులం కాదు, మతం కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ దొంగల ముఠా నుంచి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా సంఘాల పేరుతో ఇవాళ ఎలక్షన్ కోసం పెట్టుకొని
రాష్ట్రంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఆ సంఘాలు ఈ సంఘాలు అని కదా, బీసీ సంఘాలు అవ్వచ్చు, దళిత సంఘాలు అవ్వచ్చు, కాపు సంఘాలు అవ్వచ్చు, ఏ సంఘాలైనా కూడా మీరు సంఘాల పేరుతో దయచేసి ఈ రాష్ట్రాన్ని పాటు చేయొద్దు. ఏమన్నా ఉంటే మనం రాష్ట్రానికి మంచి చేద్దాం. ఇవాళ ఎలాంటి పరిస్థితులు మనం చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క సామాజిక వర్గాన్ని మహిళలకి ఎవరికి కూడా రక్షణ లేదు. మనం ఇవాళ ముందు బతుకుండాలి, నువ్వేది సాధించాలన్నా కూడా. మరి అలాంటప్పుడు ఈ సామాజిక వర్గాలు అందరినీ కాపాడుకోవాలంటే డెఫినెట్గా ఒక మంచి పరిపాలన చేసేటువంటి వారికి మనం అవకాశం ఇవ్వాలి. అట్లా కాకుండా మీటింగ్లు పెడితే వాళ్ళు కొత్తగా కూడా అందరూ కూడా అధికారులు వస్తున్నారు, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్, వాళ్ళు కూడా వచ్చి డిస్టర్బెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రలో భాగస్వామ్యం అవుతున్నారు. అదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పేదంతా ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలి ఈ విషయాలు. మీరు చెప్పే వర్షన్ అంతా కూడా మీరు కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగేటటువంటి యుద్ధము. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి చాలా అన్ని పార్టీలు కూడా కలిసి వస్తారు, నేను మాత్రమే సింగిల్గా వస్తాను కాబట్టి మీరు దమ్ముంటే ఎదుర్కోండి అని కూడా సవాల్ చేస్తున్నారు. అదే విషయాన్ని కనుక గమనించినట్టయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం, రేషన్ కార్డు ఇచ్చాం, అదేవిధంగా పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇస్తున్నాం, అదేవిధంగా వాలంటీర్ల ద్వారా మీకు కావాల్సిన అన్ని సర్వీసులు ఇస్తున్నామని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 24లో తానే ముఖ్యమంత్రి అవుతానని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టు పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు వాలంటీర్స్ ఇష్యూ వచ్చేసరికి దగ్గర 2,50,000 మంది వాలంటీర్స్, వీళ్ళందరూ కూడా నా పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా నా సొంత మనుషులు అని చెప్పేసి అంబటి రాంబాబు దగ్గర నుంచి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అవుతుందని మనం చూస్తాం అనమాట. అంటే రేపు ఎన్నికల్లో అందరినీ భయపెడటానికి ఈ వాలంటీర్ వ్యవస్థని వాడటము, నిజంగా ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు వాలంటీర్స్ ఎలిజిబిలిటీ కాదు, వీళ్ళు ఉంటే ఎన్నికలు సజావుగా జాగమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే 2 సార్లు కూడా ముట్టుకెళ్ళి కూడా జరిగింది అనమాట. సరే, నేను పెత్తందారుడు అదేవిధంగా పేదవాడు అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి పెత్తందారులు భారతదేశంలో ఎవరో లేరు. ఎందుకంటే ఆయన ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి షార్ట్ పీరియడ్లో ఇవాళ కొన్ని లక్షల కోట్లకు ఎదిగి వాళ్ళ ఆకాశంలో తిరుగుతున్నారు. 2-3 కిలోమీటర్లు కూడా ఫ్లైట్లో వెళ్తాము. ఎమ్మెల్యేని కలిసి వెళ్ళలేదు, ఎంపీని కలిసి వెళ్ళలేదు, మినిస్టర్ని కలిసి వెళ్ళలేదు. కేవలం ఒక సిండికేట్ని, ఒక ముఠాన్ని ఏర్పాటు చేస్తుండే ఆయన. విజయసాయి రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా ముగ్గురికి అప్పు చెప్పేసి రాష్ట్రాన్ని మీరు అందరూ కూడా కూలీలుగా పనిచేయండి, మీరంతా కూడా బానిసలుగా ఉండండి అని చెప్పేసి ఓ పక్కన చెప్తున్నారు. రెండో పక్కనేమో మేము సామాజిక యాత్ర చేస్తున్నాము, అందరికీ సామాజిక న్యాయం అంటున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కానీ, అదేవిధంగా టీటీడీ బోర్డు తీసుకుంటే భూముల కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ వచ్చేసరికి ధర్మారెడ్డి గారు. అంటే అత్యంత కీలకమైనటువంటి వాళ్ళ పోస్టులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఈ పోస్టులన్నీ కూడా ఒకే సామాజిక వర్గం, ఒకే జనరల్ చెప్పాలంటే బొమ్మల కర్ణాటక తీసేస్తే కలవాళ్ళంతా కూడా ఒకే జిల్లానికి సంబంధించినటువంటి ఒకే సిండికేట్, ఒక టీము ఏర్పడి మీరు రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకుంటూ వాలంటీర్లలో అదేవిధంగా అంగన్వాడీల్లో మేము రిజర్వేషన్ ఇచ్చాము, దాంట్లో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అంటే అక్కడ ఏదైతే గోల్డ్ మెడలిస్ట్ కూడా 5,000 రూపాయలు ఉద్యోగం, ఇక్కడే నువ్వు సలహాదారుల పేరుతోనేమో 100 కోట్లు తీసుకుని ఏ ఒక్క సలహా, అంటే ఈ సలహాదారుల వ్యవస్థ కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే దగ్గరగా 15,000 కోర్టు ధిక్కరణ కేసులు వచ్చింది. అంటే నీ పరిపాలన బాగోలేదు, అరాచకం ఉంది, నువ్వు 100% ముఖ్యమంత్రిగా నువ్వు పనికి రావు, నువ్వు ముఖ్యమంత్రి అన్ఫిట్ అని చెప్పేసి నీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఎత్తి చెబుతూ కోర్టుల్లో కూడా ధిక్కార్ పిటిషన్స్ వేశారు. 15,000 ధిక్కార్ పిటిషన్స్ భారతదేశంలో ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడ నేస్తాం 5 వేస్తారు, 10 వేస్తారు, 20 వేస్తారు. ఇన్ని ఉల్లంఘనలు జరిగితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, ఇవన్నీ కూడా నేరాలు, మోసాలు, గొడవలు చేస్తుంటే నువ్వు అడ్వైజర్స్ పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు, దగ్గర 700 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించడం అంటే, అది కూడా ఈ సాక్షి పేపర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి నీ పేపర్ కోసం, పార్టీ కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళకి నెలకొచ్చేసరికి లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చి, ఒక ఆఫీస్ ఇచ్చి, 10 మంది స్టాఫ్ ఇచ్చి, అంటే ఒక ప్రైవేట్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టి ప్రభుత్వ ధనాన్ని హోల్సేల్గా లూటీ చేయడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కింది. డెఫినెట్గా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
అన్ని సామాజిక వర్గాలు ఏ విధంగా మీరు మోసం చేశారు, ఏ విధంగా పేదలు పెత్తందారులు అంటున్నారు, మరి ఏ విధంగా మీరు పేదల మీద దాడులు చేస్తున్నారు, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి రక్షణ లేదు. నిన్నగా మనం చూసాం పోలీస్ ఆఫీసర్స్ ఇష్యూ వచ్చేసరికి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా ఒక వైసీపీ పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అనేది రక్షకులుగా ఉండాలి భారతదేశం ఎక్కడికైనా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ ఏంటంటే పోలీసులు భక్షకులుగా తయారయ్యారు. వీళ్ళు ప్రైవేట్ లైసెన్స్డ్ ఒక గోండాలు ఎవరైతే ఉంటారో ఆ విధంగా కూడా పోలీస్ వ్యవస్థ తయారైంది. పోలీసు వ్యవస్థకి నిజంగా కూడా చెప్పాలంటే సిగ్గుచేతని చెప్పాలి. మేము గతంలో చూసాం ఎంఏ భాస్కర్ గారు వాళ్ళంతా కూడా డీసీపీగా ఉండేవాళ్ళు. అప్పుడు మన విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా రెడ్డి సమాజ వర్గమే. కానీ ఆ రోజు పరిపాలన పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ బాగానే చేశారు, మనం కాదంటారు లేదన్నమాట. మరి ఇవాళ పరిపాలన చూస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే పోలీస్ వ్యవస్థే కాదు, అధికారులు అందరూ కూడా మీరు పనిచేయాలి. కోర్టుల దగ్గర చివాట్లేదు కొట్టి మీరు అంతా కూడా జైలుకి వెళ్తామంటే ఇంతకు మించినటువంటి అవమానం లేదని చెప్పేసి నేను అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన వైపు దాదాపు కాపులందరూ కూడా ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఒక విషయం అండి, జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది కాపు సంఘానికి సంబంధించిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అది ఒక రాజకీయ పార్టీ, అది ఒక కుల సంఘానికి సంబంధించిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అది ఒక రాజకీయ పార్టీ, అది ఒక కుల సంఘానికో ఇంకో దానికో సంబంధించింది కాదు. ఒక రాజకీయ పార్టీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. పొత్తులు అనేది అందరికీ కూడా భారతదేశంలో చట్టబద్ధంగా ఎవరు ఏ పార్టీలో పొత్తు పెట్టుకోవచ్చు. ఇందా మీరు అన్నారు దమ్ము లేదు, నేను సింగిల్గా వస్తాను, వాళ్ళు ముగ్గురు వస్తున్నారు ఇద్దరు వస్తున్నారని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 140 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావడానికి టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయనకి దమ్ము లేదా? అంటే నీ తండ్రికి దమ్ము లేదని నువ్వే చెప్తున్నావు. మరి ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే ఇది భారతదేశంలో చట్ట విరుద్ధం, పొత్తు అనేది అసలు అసంభవం, అది పెట్టుకోకూడదు అంటే మీరే చెప్తున్నారు. అంటే ఒక పక్కనేమో మీరు పిల్లి అంటున్నారు, పొత్తు పెట్టుకున్నవాడు పిల్లి అయితే నీ తండ్రి కూడా పిల్లి అవుతాడు. నీ తండ్రి పిల్లి అయినప్పుడు నువ్వు చిన్న పిల్లి అవుతావు. నేను సింహం, నేను సిద్ధమైన అంటానికి షర్మిల చెప్పినట్టుగా నువ్వు సాక్షి పేపర్కి సింహమా లేదా సోషల్ మీడియాకి పులి అని చెప్పేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే ఏదేమైనా ఈ సంఘాలు కానీ ప్రజలు కానీ మేధావులు కానీ జర్నలిస్టులు కూడా మీకు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ మీద కూడా ఎంతో ఒత్తిడి ఉంది. మీ మీద దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, కోర్టులో కూడా అనేక సార్లు చివాట్లు పెట్టినాయి. ఇవాళ జర్నలిస్టులు కూడా వాళ్ళ మీద కూడా ఒక విధంగా వివక్ష ప్రదర్శిస్తున్నారు అనమాట. మీరు అందరూ కూడా రేపు ఒక మహా పోరాటం చేయాలి, మహా స్వతంత్ర పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట. మేము కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రేపు బీజేపీతో కూడా పొత్తు అంటున్నారు. వీళ్ళందరికీ కూడా మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మేము సీట్లు నిర్ణయం అనేది రాజకీయ పార్టీలు తీసుకుంటే మా వంతుగా మేము సంపూర్ణ సహకారం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. కులాలు మతాలు అనేది నెక్స్ట్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్ డెవలప్మెంట్, రాష్ట్రం ఉంటే మనం ఉంటాం. రాష్ట్రం ఎప్పుడైతే శ్మశానం అయిందో ఆ శ్మశానంలో ఏ కులమో ఏ మతం అనేది ఎక్కడ శ్మశానాలు ఉండటం అనేది జరగదు అనమాట. ఇప్పుడు కాపులకు సంబంధించి జనసేన పార్టీకి ఇస్తున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు జనసేన పార్టీకి ఇచ్చేటటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. 25 అని 30 అని లేకపోతే 35 అని లేకపోతే 50 సీట్లు అని ఇట్లా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని నిజంగా 30 సీట్లు ఇస్తే నిజంగా కాపులను ఆదుకున్నట్ట, జనసేన పార్టీని ఆదుకున్నట్ట, లేకపోతే 50 సీట్లు ఇస్తేనే కాపులకు న్యాయం చేసినట్టు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ 60 సీట్లు ఇవ్వాలంటే కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అట్లా ఇస్తేనే జనసేన కానీ కాపు కమ్యూనిటీ కానీ న్యాయం చేసినట్టు అని కామెంట్స్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇది చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు. కావాలని సాక్షి టీవీలో సాక్షి పేపర్లో కూడా వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్స్ లో కూడా ఇది మీద డైలీ రెగ్యులర్ గా డిస్కషన్స్ పెడుతున్నారు. మహాకుట్ర జరుగుతుంది. ఇక్కడ సీట్లు అనేది రాజ్యాధికారంలో అధికారం ఉండాలి. ఇక్కడ జనసేనలో పవన్ కళ్యాణ్ గారే సూపర్ పవర్ లీడర్, అందరికి తెలిసిన విషయం. అవతల తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళిద్దరూ కూడా సీట్లు పంచుకుని ఎంత పోటీ చేస్తారు. దాన్ని బట్టి సీట్లలో గెలుపు ఉంటుంది. తర్వాత అధికారంలో షేరు ఇవన్నీ కూడా సీట్లను బట్టే ఉంటాయి. ఎక్కడైనా కూడా
ఎక్కడైతే సీట్లు వాళ్ళకి కావాల్సిన రీట్లో ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా పవర్ షేరింగ్ ఇవన్నీ ఉంటాయి. మనం చెప్పాల్సిన పని లేదు. అనేక రాష్ట్రాలు ఇవ్వాలి. మన కర్ణాటకలో చూసుకున్నా, అదేవిధంగా ఇక్కడ మన మహారాష్ట్రలో చూసుకున్నా, అదే నితీష్ కుమార్ విషయంలో చూసుకున్నా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా పవర్ షేరింగ్ ఆయా రాజకీయ పార్టీల అవసరాలు రీత్యా నాకు 70 సీట్లు ఉండి నీకు 10 సీట్లు ఉన్నా నేను మీకు సీఎం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ కొన్నటువంటి రాజకీయ పార్టీల అవసరాల రీత్యా నిర్ణయాలు తీసుకున్నాం తప్పితే ఒక కుల సంఘం తరఫునో, లేదా ఇంకో ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారనో, లేదా ఇంకెవరో ఒక జర్నలిస్ట్ చెప్పారనో నిర్ణయాలు తీసుకోవాలి ఏ రాజకీయ పార్టీ. వీళ్ళు కేవలం దాన్ని మసిపూసి మారేడుగాడు చేసి కులముద్ర వేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. మరి నిజంగా చెప్పాలంటే మరి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కేవలం రెడ్డి సమాజ వర్గానికి అవకాశం ఇచ్చారు. అది రెడ్డి పార్టీ అని, లేదా తెలుగుదేశం పార్టీలో సహజంగా కమ్మ సమాజ వర్గం ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనమాట. అది కమ్మ పార్టీ అని, లేదా ఇంకో పార్టీ అని అనేది ఎప్పుడు కూడా ఈ ఛానల్స్ కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయనకున్నటువంటి స్టార్ ఇమేజ్ కానీ, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అంటే ప్రజలతో ఏ విధంగా ఆయనకి ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఏ విధంగా ఖర్చు చేసి ప్రజల యొక్క బాగోగులు పట్టించుకుంటున్నాడు, ఇవన్నీ చూసి ఆయన మీద ఒక ఈర్ష్యతో పర్టికులర్గా జనసేన పార్టీ వచ్చేసరికి కాపులకు సంబంధించి నేను కాపుల పార్టీ అన్నారు. అంటే అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక కులంతో అధికారం లేదు, అధికారంలో రాదనమాట. రాజ్యాధికారమే సర్వరోగ నివారణ అన్నారు. ఆ రాజ్యాధికారానికి అన్ని సామాజిక వర్గాలు కలిసినప్పుడే రాజ్యాధికారం వస్తుంది అనమాట. గతంలో కేవలం ఇది రెడ్డి సామాజిక వర్గం పార్టీ లేదా ఇంకొక సామాజిక వర్గం పార్టీ అని ఏ రోజు ఏ మీడియా ఛానల్స్ మాట్లాడలేదు. ఇవాళ కేవలం జనసేన మీద మహాకుట్ర కోసం మనీ మీడియా మాఫియా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కుట్రలు చేయడానికి రేపు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే జనసేన మీద కుట్రలు చేయడానికి అనేక మందిని వాడుతున్నాడు. అంటే కేవలం కాపు సామాజిక వర్గం నాయకులనే వాడుతున్నాడు. ఎందుకంటే చూసాం అంబటి రాంబాబు కానీ, కొంత పేరు నానే కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రోజు వాళ్ళు ఏమేమి ఏంటంటే రోజు వాళ్ళకి స్క్రిప్ట్ పంపించడం, వాళ్ళు మాట్లాడటం, అదే బయట నుంచి కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళకి అటాకింగ్ వస్తుంది అన్నమాట. మీరు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద, ఒక నిజాయితీ బడి మీద, మీ పరిస్థితులను మీరు చూసి మీరు కట్టు బానిసలు లేకున్నారని చెప్తున్నారు అన్నమాట. ఇందాక మీరు మాట్లాడారు ఎన్ని సీట్లు వస్తాయని. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఒక 100 మంది సపోజ్ కాపులకి సీట్లు ఇచ్చారు అనుకోండి, ఆ 100 మంది కూడా కట్టు బానిసలుగా ఉండాల్సింది తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎంతది వాళ్ళ చెల్లెలే చెబుతుంది, కట్టు బానిసలుగా ఉండాలి తప్పితే మీకు అధికారంలో మీకు పవర్ ఉండదు. అదే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ వస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేకి అవకాశం లేదు, ఎంపీకి లేదు, మంత్రులు లేదు. అంటే మన కళ్ళ ముందు చూసిన విషయం నేను చెప్తున్నాను అన్నమాట. అందువల్ల మీరు కుట్రలు చేయొద్దు, జగన్మోహన్ రెడ్డితో లోపాయికారినట్టు ఒప్పందం పెట్టుకోవద్దని చెప్పేసి పెద్దలకి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, జేఏసీ పేర్లతో కూడా అనేక సంఘాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ని కోరండి. మీ సొంత ప్రయోజనాల కోసం మీకు ఏమైనా పదవులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము మీ సేవ చేసుకుంటాం, మాకేదో పదవి అని చెప్పండి, ఆయన ఇస్తే తీసుకొని మాకే అభ్యంతరం లేదు. కానీ జనసేన పార్టీ ముసుగులో ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ జనసేనని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టడానికి సమావేశాల పేరుతో ఇవన్నీ కూడా పెట్టవద్దని, వాటికి కూడా మీరందరూ కూడా ఎవరు సమావేశాలు పెడుతున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ గతంలో ఏ విధమైన నేపథ్యం ఉంది, ఎప్పుడైనా ఈ సామాజిక వర్గాలు వాళ్ళు ఎప్పుడన్నా సేవ చేశారా, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దేనికైనా వెళ్తే మనం కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు అవుతాము. ముఖ్యంగా మళ్ళీ జోగయ్య గారికి నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇప్పటికే లేఖల సంగతి అయిపోయి దయచేసి ఇక నుంచి ఏ విధమైనటువంటి లేఖలు రాయొద్దు. మీరు ఈ రాజకీయ పార్టీలో లేరు కాబట్టి మీరు కుల సంఘంలో కూడా మీరు ఉన్నారు కాబట్టి ముందు ఏ విధమైన లేఖలు రాయకుండా ఎలక్షన్ అయ్యేదాకా ప్రశాంతంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే పెద్దలు మీలాంటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి తప్పితే రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఒక ముఠా నాయకులు దండుపాళ్యం బ్యాచ్ అంటారు, గ్యాంగ్ అంటారు. అంటే అలాంటి గ్యాంగ్కి మీరు ఓమన్ రిపోర్ట్ చేశారు. అలాంటి గ్యాంగ్కి ఎర్రచందనం దొంగలకి వీళ్ళందరికీ మద్దతుగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దని, అలాంటి ఉచ్చులో మీరు పడవద్దని నేను ముఖ్యంగా మన అడ్రామ్ జోయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాపు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. రాబోయే రోజులు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఒక మాట. ముందు అన్ని సామాజిక వర్గాలను కలుస్తామే. ఎందుకంటే మొదటి నుంచి కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాపు సామాజిక వర్గాలు అందరితో కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి 30 సంవత్సరాల నేపథ్యం ఉంది మాకు. అయితే రేపు జరిగేటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలన్నింటినీ కూడా ఎదుర్కొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తాము. ఈ పొత్తు ఏదైతే ఉందో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎక్కడెక్కడ కుట్రలు జరుగుతున్నాయి, ఏ విధంగా అది సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎక్కడైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో, ఏదైతే ఫేక్ లెటర్స్ క్రియేట్ చేస్తున్నారో వీటన్నిటి మీద మా యొక్క పోరాటం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫస్ట్, నెక్స్ట్ క్యాస్ట్. నీ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ ఉండాలి, కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసము లేదా నా కులం కోసము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ యొక్క ప్రధానమైన బాధ్యత, ప్రధానమైన లక్ష్యంగా పనిచేస్తాం. ఇది వెల్పూరి శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి వర్షం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీకే కాదు అన్ని కమ్యూనిటీల్లో కూడా సంక్షేమానికి కూడా పనిచేస్తామని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్తున్నటువంటి వర్షం. ఇది శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి వర్షం. నమస్కారం.